హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో శ్రేయ విన్ అవ్వడం ప్రేక్షకులతో పాటు జడ్జెస్కి కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. అది చూస్తే అర్థమవుతుంది. శ్రేయ గెలిచినప్పుడు శ్రీముఖి ఎత్తుకొని తిప్పడం అండ్ అభిజిత్, నవదీప్ అండ్ బిందుమాధవ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అలా కళ్ళలోనే తెలిసిపోతుంది. పాపం చిన్న అమ్మాయి కదా, వీళ్ళు తొక్కేస్తున్నారు అన్న ఒక ఫీలింగ్లో ఉన్నట్టున్నారు వాళ్ళు ముందు నుంచి. ఈరోజు విన్ అయ్యేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళతో పాటు మిగతా కంటెస్టెంట్స్ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. చిన్న అమ్మాయి తీసుకున్నారు, మరి ఒక 19 ఇయర్స్ అబ్బాయినేమో నీకు ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి వెనక్కి పంపించేశారు. ఈ అమ్మాయిని మాత్రం తీసుకున్నారంటే వాళ్ళకు ఈ అమ్మాయిలో ఏదో చిన్న స్పార్క్ ఏదో కనిపించి ఉంటుంది. ఈ అమ్మాయికి కొంచెం మంచి అవకాశం ఇవ్వాలని అనిపించిందేమో, అందుకే తీసుకున్నారేమో మేబీ. సో అవకాశం అయితే ఇచ్చారు, కానీ ఆమె ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. చిన్న అమ్మాయి కదా అని ఫిజికల్ టాస్క్లోకి ఎవరు తీసుకోవట్లేదు, ఈ మెంటల్ టాస్క్లోకి కూడా ఎవరు తీసుకోవట్లేదు. సో ఈరోజు అమ్మాయి ఏడ్చేసింది, నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు, నన్ను తొక్కేస్తున్నారు చిన్న అమ్మాయిని అని చెప్పేసి బిగినింగ్లో లీడర్ అయ్యే విషయంలో. సో మొత్తానికైతే యునానిమస్గా అందరు కలిసి ఆమెకు ఓటేసి లీడర్ని అయితే చేశారు. లీడర్ని చేయడమే కాకుండా అమ్మాయి లాస్ట్ వరకు గెలిచింది. ఈరోజు శ్రేయ డే అనమాట అగ్ని పరీక్షలో. సో అమ్మాయి మొత్తానికి విన్ అయ్యి ఎల్లో కార్డు ఉన్న దాలియా అండ్ మనీష్ని కూడా గెలిపించింది. అండ్ వాళ్ళిద్దరు కలిసి ఈమెను గెలిపించారు అనుకోండి. మొత్తానికి టీం విన్ అయింది. ఓట్ అప్పీల్ కూడా చేసుకుంది. ఓట్ అప్పీల్ అమ్మాయికి టీం లీడర్గా వచ్చినప్పుడు దాలియాకి త్యాగం చేసింది. ఎందుకు ఈ అమ్మాయి ఫస్ట్ టైం వచ్చింది కదా, చేసుకోవచ్చు కదా అని అనుకున్నాను నేను. కాకపోతే మళ్ళీ వాల్యుబుల్ ప్లేయర్ ఆ అమ్మాయికే ఇచ్చారు. మేబీ అంచనా వేసిందేమో ఎలాగో నాకే ఇస్తారని చెప్పేసి. సో అందుకనే అది దాలియాకి ఇచ్చేసినట్టుంది ఛాన్స్. సో ఈరోజు ఇద్దరు వాళ్ళ టీంలో నుంచి ఓట్ అప్పీల్ చేసుకున్నారు, దాలియా అండ్ శ్రేయ. సో బిగినింగ్లో వచ్చేసరికి అన్నీ ఒక కూరగాయలు, మరమరాలు ఇలా వెయిట్ చెక్ చేసేటి అన్ని టాస్కులు పెట్టారనమాట. లీడర్ అవ్వడానికి కూడా చాలా కష్టమైన టాస్కులు పెడుతున్నారు. లీడర్ అవ్వడం ఒక పెద్ద టాస్క్ అయితే, మళ్ళీ మెయిన్ అగ్ని పరీక్ష అందులో అది ఇంకా చాలా కష్టంగా పెడుతున్నారు. నిజంగా అగ్ని పరీక్ష అంటే ఆ పేరుకు తగ్గట్టే ఉన్నాయి ఆ పరీక్షలన్నీ. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, ప్రతి సీన్ క్లైమాక్స్ లాగే. లాస్ట్ ఆ బెలూన్ టాస్క్లో అయితే సీట్ ఎడ్జ్లో కూర్చోవడం అంటారు కదా, ఒక్కొక్క రాడ్ తీస్తుంటే అబ్బా ఎవరు తీస్తుంటే పడుతుంది, ఏ టీం విన్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అంతే ఇంట్రెస్టింగ్గా చూసిన. సో ఫస్ట్ అయితే ఇంకా ఆలుగడ్డ ఇచ్చి ఎంత వెయిట్ ఉందని, మరమరాలు ఇచ్చి ఎంత వెయిట్ ఉందని, అవి ఇంకా చెరుకు గడలు ఇచ్చి ఏది హైట్ ఉంది అది చెక్ చేయమని ఇలాంటి టాస్క్లు ఇచ్చారు. స్ట్రాస్ ఇచ్చి ఎన్ని ఉన్నాయని చెప్పేసి. సో ఇలా ఇచ్చిన టాస్కుల్లో 5 మంది లీడర్స్ అయ్యారు. ఫస్ట్ శ్రీజ, శ్రేయ, శ్వేత, షాకిబ్ ఇంకా హరీష్ గారు. వీళ్ళ 5 మంది ఇంకో ఇద్దరు టీం మెంబర్స్ని ఎంచుకోవాలి. మొత్తం 5 గ్రూప్స్ ఫామ్ అయినాయి. సో ఆ 5 గ్రూప్స్లో ఎవరు విన్ అవుతారో అదే టాస్క్. తర్వాత మెయిన్ అగ్ని పరీక్షకు వచ్చేసి పెద్ద బెలూన్స్తో ఒక సెటప్ పెట్టారు. సో రాడ్స్ అక్కడ ఇక్కడ అన్ని రాడ్స్ పెట్టేసి దాని మీద బెలూన్స్ పెట్టారనమాట. సో ఒక్కొక్క రాడ్ తీస్తుండాలి, అందులో నుంచి బ్లాక్ బెలూన్ పడకూడదు. అన్ని కలర్స్ బెలూన్స్ పెట్టారు, కొన్ని బ్లాక్ బెలూన్స్ పెట్టారు. అవి 3 లెవెల్స్లో పెట్టారు. సో ఒక్కొక్క లెవెల్ను ఆడాలన్నమాట. ఫస్ట్ కింది నుంచి తీయాలి. సో ఏ టీం అయితే ఆ రాడ్ తీసినప్పుడు బ్లాక్ బెలూన్ పడిపోతుందో ఆ టీం పోయినట్టు. సో ఫస్ట్ శ్వేత టీం వెళ్ళిపోయింది, తర్వాత హరీష్ టీము. ఈ బెలూన్ టాస్క్లో లాస్ట్కి వచ్చేసి షాకిబ్కి అండ్ శ్రేయ టీంకి మధ్యలో పడింది అనమాట ఫైనల్ వరకు. అంతకుముందు అందరు వెళ్ళిపోయారు. సో షాకిబ్ టీం అండ్ శ్రేయ టీంకి మధ్య బాగా రసవత్తరంగా సాగింది గేము. ఎవరు తీసినప్పుడు పడిపోతుంది బ్లాక్ బెలూన్ అని చెప్పేసి జడ్జెస్ కూడా ఇంట్రెస్టింగ్గా స్టేజ్ మీదకి వచ్చేసి చూస్తున్నారు. మొత్తానికి శ్రేయ టీం విన్ అయింది. విన్ అయినప్పుడు జడ్జెస్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, శ్రీముఖి కూడా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా పర్లేదు, అంటే కొంతమందిలో కోపం అసూయ కనిపించిన కొంతమంది హ్యాపీగానే ఫీల్ అయ్యారు శ్రేయ విన్ అయినందుకు. ఎందుకంటే చిన్నపిల్ల పాపం, ఆమెకు అవకాశాలు దక్కలేదు, దక్కిన అవకాశాన్ని మంచిగా వినియోగించుకుందని చెప్పేసి అనిపించింది. అందుకే వాల్యుబుల్ ప్లేయర్ కూడా ఆమెకి ఇచ్చేశారు ఈరోజు. సో ఇలా జరిగింది ఎపిసోడు. ఫన్గా, ఎంటర్టైనింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉంది. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే,
మ్యూజిక్ ఒకటి మంచిగా వేస్తున్నారు ఏమైనా గేమ్ జరుగుతున్నప్పుడు, ఇంట్రెస్టింగ్గా చూస్తున్నప్పుడు, అండ్ ఎవరన్నా ఏదైనా మాట్లాడినప్పుడు ఇట్లా షాక్ అయ్యేలాగా ఒక బ్లాక్ అండ్ వైట్ విజువల్ వేసేసి దానికి భీమ్లా నాయక్ నుంచి అండ్ ఇంకొక సినిమా ఏదబ్బా వకీల్ సాబ్ నుంచి వస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని వేస్తున్నారు. అది చాలా ఇంట్రెస్టింగ్, అంటే మ్యూజిక్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇందులో అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ ఏం ఫీల్ అవుతున్నారో అది మనకు కనిపించేలాగా చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. మ్యూజిక్ మాత్రం చాలా బాగా పెడుతున్నారు, ఇంట్రెస్టింగ్గా గేమ్ అనిపించేటట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అగ్ని పరీక్షలో ఇంత కఠినమైన శిక్షలు ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు ఓకే గేమ్స్ ఆడిపిస్తున్నారు కానీ 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు అయితే చాలా కఠినంగా ఆ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం అలాంటివన్నీ చేశారు కదా. ఎందుకు అంత కఠినంగా అంటే నవదీప్ ఒక వీడియో పెట్టాడు. సో హౌస్లోకి వెళ్ళాక దేనికైనా తట్టుకునేలాగా ఉండాలి వీళ్ళు, సెలబ్రిటీస్ వీళ్ళని ఈజీగా తొక్కేస్తారు లోపలికి వెళ్ళాక మీరేంత అన్నట్టు. సో వీళ్ళని కూడా అంత రాటు తేలినట్టు తయారు చేసి వీళ్ళకు కూడా ఒక ఫాలోయింగ్ క్రియేట్ చేసి లోపలికి పంపించాలన్నదే మా ఉద్దేశం. అందుకని అంత కఠినంగా ఉంటే అలా బిహేవ్ చేస్తాం మేము, అలా మాట్లాడడానికి కూడా కారణం అదే. ఏదైనా సరే వాళ్ళు ఎలా డీల్ చేస్తారో మాకు తెలియాలి, ప్రేక్షకులకు తెలియాలి. అంత ఈజీగా పంపిస్తే వాళ్ళకి ఎలా తెలుస్తుంది లోపలికి వెళ్ళాక ఆట, ఒకటే వీక్లో వచ్చేస్తారు కదా. సో వాళ్ళని అందుకే అంత ట్రైన్ చేసి పంపిస్తున్నాము అన్నట్టు ఆ ఉద్దేశంతో ఆయన చెప్పాడనమాట. అది విషయం. ఇంకోటి ఏంటంటే సింగర్ ఒక ఆయన వచ్చారు కదా సూర్యతేజ, ఆయన ఎలిమినేట్ అయిపోయాడు, 15 మెంబర్స్లో లేడు. కానీ వైల్డ్ కార్డ్లో వస్తారని ఒక టాక్ నడుస్తుంది. ఆయన దానికి తగ్గట్టుగానే నిజంగానే ఇన్స్టా స్టోరీలో నిన్న ఎవరో బిగ్ బాస్కి మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారంటే వెళ్దాం టైం పడుతుంది అన్నట్టు చెప్పాడు. అంటే వైల్డ్ కార్డ్లో వస్తున్నట్టు కన్ఫర్మ్ చేసేసాడు ఆయన. అంటే బయట నడుస్తున్న న్యూస్ నిజమేనేమో అన్నట్టు దానికి ఇంత ఆజ్యం పోసాడనమాట. అవును నిజంగానే నేను వైల్డ్ కార్డ్లో వస్తున్నా అన్నట్టుగా. సో చూడాలి మరి, ఇందులో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది వైల్డ్ కార్డ్లో వస్తారని చెప్పేసి అంటున్నారు. సో లెట్స్ సీ ఎంతమంది హౌస్లోకి వెళ్తారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎంతమంది వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ వస్తారు. ఎనీవేస్ ఇక్కడి వరకు వచ్చినందుకు వీళ్ళకు కూడా వీళ్ళ మొహాలు కూడా జనాలకు తెలిసినాయి, పాపులర్ అయినారు, మినీ సెలబ్రిటీలు అయినారు అనుకో. ఇందులో 15 మెంబర్స్ అయితే మరీను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేస్తారు వీళ్ళని కూడా, బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వెళ్ళావు కదా అని చెప్పేసి. సో ఇది ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.